సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క, అదేవిధంగా శ్రీహరి గారు, మంత్రి శ్రీహరి గారు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి సమ్మక్క సారాలమ్మ బ్యారేజీని పరిశీలించడానికి పోవడం జరిగింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అక్కడ పోయి చేసింది ఏం లేదు, ఒక మాటలో చెప్పాలంటే చూసింది కూడా ఏం లేదు. 33/11 సబ్స్టేషన్ శంకుస్థాపన మాత్రమే చేయడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ ఉద్రిక్తతను తట్టుకోలేక అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి కడియం శ్రీహరి ఇతరులు కలిసి ఆగ మేఘాల మీద శిలాఫలకాలను హెలికాప్టర్లో వేసుకొని అయ్యగారిని కూడా హెలికాప్టర్లో తీసుకుపోయి గంగారం దగ్గర, ఇప్పుడున్న దేవాదులు కాకుండా గంగారం దగ్గర శిలాఫలకం వేయడం జరిగింది. శిలాఫలకం వేసి 17 నెలలైన తట్ట మట్టి తీయకపోతే ఆనాడు మరి ప్రత్యక్ష నాయకుడిగా నేను అక్కడ గన్పూర్ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దేవాదుల దగ్గర పిండాలు పెట్టి రావడం జరిగింది. అప్పటి వరకు తట్ట మట్టి తీయలేదు. తర్వాత 1 MP అలొకేషన్ కూడా లేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని, ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏదో చేసినట్టు తూతురు మంత్రం అనిపించారు. తర్వాత 2004-05లో 6,065 కోట్ల అంచనాతో 6,21,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసుకొని 10 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పాలనలో నత్తనడక నడవడం జరిగింది. అటు తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి నిధులను కేటాయించి తర్వాత ఎస్టిమేషన్స్ అదేవిధంగా అలొకేషన్స్ ఎక్కువ చేసి ఇప్పుడు మొన్నటి వరకు మా బీఆర్ఎస్ ప్రభుత్వము అయిపోయిన నాటికి దాని అంచనా దాదాపు 17,500 కోట్ల వరకు పోవడం జరిగింది. దాంట్లో 14,188 కోట్లు రూపాయలు చెల్లించడం కూడా జరిగింది, ఖర్చు చేయడం జరిగింది. మిగతాది ఓన్లీ 10% మాత్రమే దేవాదుల వర్క్ ఉంది ఇప్పటి వరకు, 10% మాత్రమే. అంతేకాకుండా 33,224 ఎకరాల మరి భూసేకరణ జరగవలసి ఉంటే దాదాపు 30,268 ఎకరాల భూసేకరణ కూడా అయిపోయింది. కేవలము 3,000 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయవలసి ఉంది. సో ఈ మొత్తం కూడా అయిపోయిన ప్రాజెక్టు. కానీ ఈ 20 నెలల కాంగ్రెస్ అశ్రద్ధ వల్ల, ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల, ఎలాంటి సమీక్షలు లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండడం, ఉన్న మిషన్లన్నీ కూడా తుప్పుపట్టిపోయే పరిస్థితి, మిషనరీ అంతా కూడా మోటార్లన్నీ కూడా తుప్పుపట్టిపోయే పరిస్థితి. కనీసము మోటార్ల మెయింటెనెన్స్ కానీ పంప్ హౌస్ల మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. దాంట్లో భాగంగానే మరి ఈ ఏదైతే నిన్న వీళ్ళు పోయారో, ఎవరు బట్టి విక్రమార్క వాళ్ళు పోయిన ప్రాజెక్ట్ బ్యారేజ్ అందులోకే వస్తుంది. ఎక్కడైతే దేవాదుల పంప్ హౌస్ దగ్గర సరిపోయని నీళ్లు లేవనే ఉద్దేశంతో 2018లో రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసి కేసీఆర్ గారు దాదాపు 2,121 కోట్లు ఖర్చు పెట్టి సమ్మక్క సారలమ్మ బ్యారేజీని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 83 మీటర్ల ఎత్తు, 1,182 మీటర్ల పొడుగు, 10 మీటర్ల వెడల్పుతోటి బహుశా ఇవి చూడడానికే పోయిన, మళ్ళీ క్రాస్ చెక్ చేసి
ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో పరిశీలించడానికి పోయిండ్రు. అది 7 టీఎంసీ కెపాసిటీ, దేవాదులకు మరి 5 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. బ్యాక్ వాటర్ మొత్తం కూడా మనకి ఎప్పుడు కూడా 24/7 పంపింగ్ చేయడం కోసము మరి సమృద్ధిగా నీళ్ళు అక్కడ లభ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే వీరక్కడికి పోయి ఏదన్నా ఇప్పుడు దాదాపు అక్కడ ఇమ్మీడియట్గా ఛత్తీస్గఢ్ తోటి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంది, సిడబ్ల్యూఎస్తో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్ని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అక్కడ పక్కన ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంది. అవేవి మాట్లాడకుండా ఉట్టినే సందర్శించి అక్కడ ఒక సబ్స్టేషన్ మాత్రమే శంకుస్థాపన చేసి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ 240 మెగావాట్స్ విద్యుత్, జల విద్యుత్తు కూడా మరి అక్కడ ప్రొడక్షన్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో డాలాస్ పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఈ సోలార్ విద్యుత్తు ఒప్పందం జరిగింది. దాంట్లో దాదాపు 5,700 మెగావాట్ విద్యుత్తును ప్రొడక్షన్కి తెలంగాణ మొత్తంలో అక్కడక్కడ. దాంట్లో భాగంగా మరి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గరలో మరి గోదావరి తీరంలో 1,500 మెగావాట్ల విద్యుత్తును అక్కడ సోలార్ విద్యుత్తును ప్రొడక్షన్ కోసం కూడా పరిశీలించినట్టు కూడా తెలవడం జరిగింది. సో ఈరోజు దేవాదుల మేము నిధులకు కొరత లేదు, వెంటనే చేసేస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ వెంటనే 1,000 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నామని చెప్పేస్తే ఎవరికైనా నమ్మకం వస్తుంది. కనీసము ఎలాంటి రిపేర్లు కూడా నోచుకోలేదు, సమీక్షలు కూడా లేవు. అదేవిధంగా మెయింటెనెన్స్ అస్సలకే లేకపోవడం వల్ల మరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఫేజ్ 3 6th ప్యాకేజ్లో దేవాదుల ఫేజ్ 3లో సజ్జిపూళ్ళకి మన రామప్ప దగ్గర నుంచి వెళ్ళి 70 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి సజ్జిపూళ్ళ సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి.